గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే పెసరపప్పు అప్పడాలు అయితే చేస్తున్నాను. బయట అయితే అంత దొరకదు, మినపప్పు అప్పడాలు దొరుకుతాయి కానీ పెసరపప్పు అప్పడాలు అంటూ దొరకదు. సో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు మిక్సీలో అయితే వేసుకోవాలి అయితే పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. పట్టుకున్నది ఇప్పుడైతే జల్లించుకోవాలి. దీన్ని మనం జల్లించుకుందాం. తీసుకొని అందులో మిరియాలు ఉంటే మిరియాలు, లేదు అంటే ఒక స్పూను కారం వేసుకోవాలి. దీనంత సాల్ట్, బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ ఇంగువ. స్పూన్లో చాలా కొంచెం వేసుకోవాలి ఇంగువ. హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలాగైతే గట్టిగా కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా చేయాలి, మెత్తగా చేసుకోవాలి. మెత్తగా 5 టైమ్స్ అనుకుంటే మనకి మెత్తగా అనేది వస్తుంది. తీసుకున్నాక 2 పార్ట్స్ అయితే తీయాలి. ఇది చేసుకోవాలి. పిండి అయినా లేదంటే మైదా పిండి అయినా వేసుకొని దీన్ని చపాతీలా చేసుకోవాలి. పచ్చగా చేసుకోవాలి. ఇలా అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు. ఎండ్లో అయినా 20 మినిట్స్ అటు ఇటు కూడా తిప్పుకొని 20 మినిట్స్ అంటే 40 మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఎండ్లో. ఈ ఎండలో అయితే మంచిగా ఎండబెట్టేసాము, ఆరిపోయినాయి. ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సంబంధించిన ఉడియాలకు సంబంధించింది. ఎలా ఉందో చూసి చెప్తాను. చూసారా, బాగా క్రిస్పీగా ఉన్నాయి చాలా. అంటే చూసారా అలాగా. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉన్నాయి, అసలు అదిరిపోయినాయి, అసలు తగ్గేది లేదు, అంత బాగుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.